హాయ్ హలో అందరికీ ఈరోజు మనం ఉప్పు మిరపకాయలు అదే అండి మజ్జిగ మిరపకాయలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, ముందుగా ఇలా పచ్చిమిరపకాయలు లావుగా ఉండే మిరపకాయలు తీసుకొని కడుక్కొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఒక పిన్ సహాయంతో గీరేసుకొని మొత్తం ఒక దబర్లోకి వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి మెల్లిగా ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే ఉప్పు లోపల పట్టాలి కాబట్టి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా మొత్తం మిరపకాయలన్నీ ఇలా గీరేసుకున్న తర్వాత తగినంత కల్లుప్పు తీసుకోవాలండి. కల్లుప్పు తీసుకొని సరిపడంత కల్లుప్పు వేసి కొద్దిగా వాటర్ వేయాలండి. కొద్దిగా వాటర్ ఎందుకంటే మిరపకాయలు మనం ఆవిరిగా ఉడికించినందుకు. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా కుదిలించుకొని తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ పైన అలా పెట్టుకోవాలండి. ఆ విధంగా గ్యాస్ పైన పెట్టిన తర్వాత ఆవిరితో ఈ మిరపకాయలు ఉడుకుతాయి. ఇప్పుడు ఉడికాయో లేవో చూసుకోవాలండి. కాసేపు తర్వాత ఈ విధంగా కొంచెం లైట్గా ఉప్పు పట్టి ఉడుకుంటాయండి. కొంచెంగా ఉడికితే సరిపోతుంది, ఎక్కువ కలపెట్టకూడదండి. ఈ విధంగా మిరపకాయలు కొంచెం ఉప్పుతో లైట్గా ఉడుకుంటాయి, ఆవిరితోనే ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికిన మిరపకాయలను తీసుకొని మనం ఇప్పుడు ఎండలో వేసుకోవాలండి. ఈ విధంగా ఉడకబెట్టుకున్న మిరపకాయలను తీసుకొని ఎండలో ఒక పట్ట పైన పరుచుకొని ఆరబెట్టుకోవాలండి. ఆ రోజంతా ఈవినింగ్ వరకు ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసి పట్ట పైన ఎండలో ఆ రోజు ఈవినింగ్ వరకు ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా ఆరిన తర్వాత వాటిని తీసి మళ్ళీ నైట్ ఒక 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉప్పు వేసుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకొని కలిపి పెట్టుకొని దాంట్లో ఈ మిరపకాయలన్నీ వేసి మునిగేట్టుగా ఆ రోజు నైట్ అంతా ఇలా మునిగేట్టుగా వండిచ్చేయాలండి. ఈ విధంగా ఆ మిరపకాయలకు పెరుగంతా పట్టాలి. ఆ రోజు నైట్ అంతా అలాగా వండిచ్చేయాలండి. ఈ విధంగా వండిచ్చేయాలి. ఈ విధంగా వండించిన తర్వాత మరునాడు మార్నింగు ఒక పట్ట తీసుకొని ఎండలో మళ్ళీ ఆ విధంగా మిరపకాయలన్నీ ఒక్కొక్కటిగా ఎండలో వేసేసి ఆరబెట్టేయాలండి. ఇంతే అండి. అట్లా 2-3 రోజులు రెగ్యులర్గా ఎండబెట్టుకుంటే ఉప్పు మిరపకాయలు రెడీ అయిపోతాయి. ఇంతే అండి, ఉప్పు మిరపకాయలు రెడీ అండి.